అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ నెల వచ్చిన జీతమంతా పెండ్లీలు పేరంటాలు గుళ్ళు గోపురాలకే ఖర్చు అవుతుందిలా. సోమవారం పూజలు, సుట్టపోల పెండ్లీలు, సత్యనారాయణ వ్రతాలు, కొత్తిండ్ల కోవుడు, అబ్బా శుభకార్యాలన్నీ కార్తీక మాసంలోనే ఉన్నాయి. ఇక చూడండి కట్నాలు పెట్టలేక జీతమంతా అయిపోతున్నది. అయ్యో సావిత్రి, నువ్వు గంత పీసు కొట్టిదానువా అని అనుకోకుండ్రి. అన్ని శుభకార్యాలు గిదే నెలలు వస్తాయని చెప్తున్నా. ఈ శుభకార్యాలే కాకుండా దేవుళ్ళ కార్యాలు కూడా మస్తుగా నడుస్తున్నాయి. అబ్బా గోదావరికి ఎంత గొప్పగా ఆర్తిస్తుండ్రు. పుష్కరాలప్పుడు కాకుండా ఎన్నడని ఇట్లా చూసినామా? కానీ చూడుండ్రి, తెలంగాణ రాష్ట్రంలో గోదారమ్మని ఎట్లా కొలుస్తున్నామో కాశీలిచ్చినట్టే ఇస్తుండ్రు కదా. మీరు కూడా కళ్ళకద్దుకోండ్రి. ఇక కార్తీక మాసం పూజలు ఏమన్నా తక్కువ జరుగుతున్నాయా? ఏ గుడికాడ చూసినా శీతామున్నరా భక్తులు. యములాడ రాజన్న కాన్నైతే దీపాలు ముట్టించే కార్యం మాసంబురంగా జరిగింది. 1,00,000 దీపాలు ముట్టించిండ్రు ఒక్కటే పారి. అబ్బా మీదికెళ్ళి చూస్తే దీపాలు ఎంత ముద్దు కొడుతున్నాయో చూడుండ్రి.